ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ పునరుద్ధాన దినాన్ని ఆరాధించుటకు బ్రదర్ సిస్టర్స్కి దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 53, 5, 6, 7 ఒకసారి చదువుదాం. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగేను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. హల్లెలూయా, స్తోత్రం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోర తెరవలేదు. వధుకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నిన్నవాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనులు అతి క్రమమును బట్టి మొత్తబడేను కదా. సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. ఆయనను అతని తరములో వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దేవుడికి స్తోత్రం. ఈ 5వ వచనంలోని మన దోషములు బట్టి నలగొట్టబడేను, మన క్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. యేసుక్రీస్తు ఈ లోకానికి, ప్రభువైన యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటంటే, ఈ లోకానికి పుట్టాడంటే ఈ ప్రపంచమంతా యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడని ఒక దినము డిసెంబర్ 25వ తారీఖు ఆ దినము ఎలాగొచ్చిందంటే, ఇజ్రాయెల్లోని ఆయన పుట్టుకతోనే సున్నతి జరుగుతుంది. పుట్టిన తర్వాత 7వ దినమున సున్నతి అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము జరుగుతుంది. ఈ 7 దినాల తర్వాత అక్కడ చరిత్ర చెప్తుంది, యేసు ప్రభు పుట్టుకతోనే శకం మారింది. ఇక్కడ యెషయా గ్రంథం ప్రవచించాడు. యెషయా ద్వారా దేవుడు ముందుగా ప్రవచించాడు, ఈ లోకానికి వస్తున్నాడు, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన అతిక్రమను బట్టి గాయపరచబడెను. ఇవన్నీ దేవుడు ప్రవక్తల ద్వారా ముందుగా రాయించాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నామంటే ఆయనిచ్చిన వరము, ఆయనిచ్చిన దానము. పరిశుద్ధాత్ముడు ప్రతి జీవితంలో, ప్రతి బిడ్డలో దేవుడే ఒక ప్రణాళిక వేసుకున్నాడు. మీరు గమనించాలా, ఒక దొంగతనము చేయడానికి దొంగడు ప్రణాళిక వేసుకోడా? ఒక బ్యాంకులోని దొంగతనం చేయడానికి ఆడు ఎలాగెళ్ళాలా, ఏ దారిలో వెళ్ళాలా, ఎలా కన్నం కొట్టాలా, ముందు ఆ బ్యాంక్ అంతా చూస్తాడు దొంగడు, ఒక ప్రణాళిక వేస్తాడు. అలాగే దేవుడు మన పట్ల
నా ప్రజలు, నేను నా చేతులతో నేను తయారు చేశాను. సృష్టి అంతా మీరు గమనించాలి. మీరు సృష్టి అంతా ఒక్క మాటతోనే కలిగింది. ఆకాశము కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది. ప్రతి ఒక్కటి దేవుడు మాటకి సృష్టి అంతా కలిగజేశాడు. కానీ మనల్ని తయారు చేసినప్పుడు మాటతో చేయలే దేవుడు, ఆయన చేతులతో. మీరు గమనించాలా? అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది, కానీ మనము దేవుడికి లోబడట్లే. సృష్టి అంతా దేవుడు మాటకి లోబడుతుంది, కానీ మానవుడు దేవుడికి లోబడట్లే. దేవుడు ఏం చేశాడంటే ఆయన చేతులతోని ఒక మట్టి ఒక బొమ్మని తయారు చేసి, అంటే మానవుడుగా ఒక బొమ్మని తయారు చేసి దానికి జీవవాయువు ఊదాడు, జీవ ఆత్మ అయింది. అంటే ఆయన చేతులతోనే మనల్ని తయారు చేశాడు. నా చేతుల్లో నేను చెక్కి ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మన పట్ల ఎంతగో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రణాళిక గొప్పది. అటు ఇటు తిరగద్దు, కూర్చోండి. ఆయన ప్రణాళిక మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక వేశాడు, ఒక ప్లానింగ్ చేశాడు. ఎలాగా? మొదటి ఆదాము అవ్వ చేసిన దేవుడు దారి తప్పిపోయాము, మనం దారి తప్పిపోయాము. ఆయన ఒక ప్రణాళిక, ప్రవక్తల్ని పంపించాడు, మోషే ధర్మశాస్త్రాన్ని పంపించాడు. ఏదొచ్చినా మనుషులు మారట్లే. ఇంకా దేవుడు అనుకున్నాడు, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా కుమారుడు నా కుమార్తె నేను నా చేతులతో నేను చెక్కి ఉన్నాను, నా బిడ్డల్ని నశించిపోతున్నారని. ఆ నరక అగ్ని ఎలాగుంటుందో దేవుడికి తెలుసు. ఆ నరకములు ఎలాగుంటుందంటే పాపము చేస్తే దేవుడి నుంచి దూరం అయిపోతున్నా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకాగ్ని తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ యుగములు, అక్కడ మరణము లేదు. ఈరోజు నువ్వు పాపము చేసి మరణిస్తే యుగములు మన ఆత్మ ఆ నరకములో ఉంటుంది. ఈ నరకం కోసం దేవుడికి తెలుసు. అరే, నా బిడ్డలు నరకానికి వెళ్ళిపోతున్నారు, నా కుమారులు నరకానికి వెళ్ళిపోతున్నారు. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ నరకం నుంచి తప్పించాలంటే ఒక మానవుడు, దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఒక పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే గాని పాప విమోచన దొరకదు. ఆ పరమాత్మే యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ పరమాత్మే యేసుక్రీస్తుగా మనకి ప్రత్యక్షమయ్యాడు. పుట్టుక, ఆ యేసు ప్రభు పుట్టుక చరిత్ర చెప్తుంది. ఈరోజు మన జీవితాల్లో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావంటే క్రీస్తు శకము 2025 రాస్తున్నామంటే ఈరోజు ఆయన పుట్టుకతోనే శకం మారింది. ఈరోజు చరిత్ర చెప్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితంలో ఏ పాపము లేదు, ఆయన చూపులో పాపము లేదు, ఆయన పుట్టుకతోనే పాపం లేదు. ఆయన తల్లి గర్భములో, మరియమ్మ కన్యక గర్భములో
పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి దేవుని ఆత్మ ద్వారా గర్భము ధరించినప్పుడు ఆత్మ ద్వారా కలయిక లేదు. ఇక్కడ పురుషుడు కలయిక లేదు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో ఆయన గర్భము ధరించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి పుట్టాడు. హల్లెలూయా. ఆయనలో పాపము లేదు. ప్రతి మానవుడు పాపము ఉంది. మన పుట్టుకతోనే పాపముతో పుట్టాము. ఈరోజు నేను నీతిమంతుడు అన్నవాడే దొంగోడు. ప్రతి మనిషిలో పాపముతోనే ఈ లోకానికి జన్మించాం. ఈ పాపము నుంచి విడిపించాలనే, నశించిన దానిని రక్షించాలనే యేసు క్రీస్తు ఆ పరలోకం విడిచి, ఆ సింహాసనం విడిచి ఈ భూలోకానికి మానవుడిగా ఈ లోకానికి పుట్టాడు. మన పాపము, మన అతిక్రమములు, మన దోషములు నలగగొట్టబడేను. మన కోసం ఆయన నలగగొట్టబడాడు. మన అతిక్రమను బట్టి ఆయన భరించాడు. ఈరోజు ఆయన ఆ రక్షణ ఇవ్వకపోతే ఈరోజు మనకి రక్షణ లేదు. ఈరోజు నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు. ఈరోజు మన జీవితాల్లో ఆ పుట్టిక చరిత్ర 2 శకాలుగా మార్చింది యేసయ్య పుట్టుకతోనే. హల్లెలూయా. ప్రపంచమంతా యేసయ్య పండగ ఒక గల్లీకి చెందిన దేవుడు కాదు, ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదు, ఒక దేశానికి చెందిన దేవుడు కాదు. విశ్వమంతా, ఈ ప్రపంచమంతా నేనే మార్గం, నేనే జీవం, నేనే మార్గం, సత్యం, జీవం యేసయ్య సెలవిచ్చాడు. ఇంకొక మార్గం ఉందా? లేదు. ఆ పరలోక రాజ్యం, మన భాషలో చెప్పాలంటే స్వర్గానికి ఒక మార్గము యేసు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ద్వారే. ఈరోజు మన జీవితంలో నూతన కార్యాలు యేసు క్రీస్తే మన జీవితంలోకి రావాలా. యేసయ్య ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో జీవించాడు. ఆయన నడిచాడు ఈ భూలోకములో. చరిత్ర చెప్తుంది, రోమి చక్రవర్తి కాలములో మేము యేసు ప్రభువుని సిలువేశాము. ఈరోజు కూడా అక్కడ ఇజ్రాయెల్లో రాసి ఉంటుంది చరిత్ర. ఇది కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు. ఆయన పుట్టుకతోనే చరిత్ర చెప్తుంది. ఈరోజు ఆ సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధిలో యేసు ప్రభు చనిపోయిన ఆ సమాధి నేటికి కూడా ఖాళీగా ఉంది. ఈరోజు 10 లక్షలు 10 మిలియన్స్ పీపుల్ ప్రతిరోజు ప్రపంచం వ్యాప్తంగా ఆ ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేములో ఆ సమాధి ఖాళీగా ఉంది. సజీవుడిగా జీవిస్తున్నాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. యేసు క్రీస్తు నీ హృదయములో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తున్నావో, ప్రభువా నేనే పాపిని తండ్రి, నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, యేసు యందు విశ్వాసం ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో, యేసు క్రీస్తు నీ జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, ఆ రోజే నిజమైన క్రిస్మస్. మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఆయన పాపము కట్లు నుంచి విడిపిస్తాడు, నీ శాపము నుంచి విడిపిస్తాడు, నీ బాధల నుంచి విడిపిస్తాడు, దెయ్యపు కట్ల నుంచి విడిపిస్తాడు. ఈరోజు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి యేసు క్రీస్తు ఆయన పుట్టుకతోనే దెయ్యాలు వణుకుతున్నాయి.
దెయ్యాలకి తెలుసు యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని దెయ్యం చెప్తుంది. ఈరోజు మానవుడు చెప్పట్లేదు, దెయ్యాలు చెప్తున్నాయి. అయ్యా మాతో మీకేమి పని, ఎందుకు వచ్చావు ఇక్కడ, నశింపు చేయడానికి వచ్చావా ఇక్కడికి అంటే, నశించిన దానిని వెదికి రక్షించినందుకే ఈ లోకానికి వచ్చాను అని దెయ్యంతో చెప్తాడు దేవుడు. హల్లెలూయా. 2000 పట్టిన దెయ్యాలతో వచ్చినప్పుడు మాతో ఏంది ఏ పని ఉందంటే, ఆ కుమారుణ్ణి ఆ సమాధుల్లో తిరుగుతున్న ఎవరు బంధించలేపారు, సైనికులు వచ్చినా బంధించలేపారు. ఆ ఊర్లో అందరూ ఎంతమంది వచ్చినా ఎవరు కూడా ఆపలేపారు. ఈరోజు మానవుడు, ఎందుకంటే ఒకటి చెప్తున్నాను, నువ్వు ఎలాంటి వ్యక్తివేనా, ఎంత ఘోర పాపివేనా, నువ్వు ఎలాంటి వ్యక్తివేనా, యేసయ్యా నువ్వు ఎంత ఘోర పాపివేనా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆ యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసము, ఆ అమూల్యమైన రక్తము, యేసు రక్తము